ఓం నమఃశివాయ. కోరిన వరాలు కురిపించి ఆపదల నుండి గట్టెక్కించే క్షేత్రంగా కొనియాడబడుతూ అమ్మా నాన్న అనాథాశ్రమంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సిద్దిపేట జిల్లా దుబ్బాక గ్రామానికి చెందిన ఎం చంద్రశేఖర్ గారు సేవాశ్రమానికి చేరుకొని ఈశ్వరుని సేవలో, నిర్భాగ్యుల సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా ఆలయం వద్దకు చేరుకొని శివయ్య దగ్గర వారి కోర్కెలు విన్నవించుకొని కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి శివయ్య సాయుజ్యంలో గడిపారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. राज्यं महाराज्यं आदिपत्यमेकं समुद्रपर्यायशात् सर्वभौमस्सर्वैषा धाताव्रार्धपृथिवीः दिव्यमङ्गलनीराजनं सन्दर्शयामि. पार्वतीपते हर 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 महादेव. पुण्यलिङ्गेश्वरः ओ शङ्करः शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुरायुर्दीर्घमायुः. पुण्यलिङ्गेश्वरस्वामिन अनुग्रह फलप्रसादसिद्धिरस्वति भवन्तो महन्तो न गृह्णन्तुं तदास्तु तदास्तु. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో ఆజ్యం సమర్పించి తన్మయత్వంతో పులకించిపోయారు. गायत्री देव्याय इदं नमः. रुद्रदेवाय इदं नमः. गणपते इदं नमः. दुर्गादेव्याय इदं नमः. अग्नये इदं नमः. पृथिव्याय इदं नमः. अध्याय इदं नमः. वायवे इदं नमः. त्वष्ट प्रजापते इदं नमः. మానవ సేవలో భాగంగా అభాగ్యుల జీవనాధారం నిమిత్తం సాయం చేసి దీనుల దీవెనలు పొందారు. శివాజ్ఞతో చేస్తున్న ఈ పుణ్యసేవలో భాగమై అనాథులను ఆదుకున్న సేవామూర్తి చంద్రశేఖర్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణలు ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు వజ్జల చంద్రశేఖర్, సిద్దిపేట డిస్టిక్ దుబ్బాక గ్రామం. మాకు చాలా చూడాలని చాలా రోజుల నుంచి కోరిక ఉండి ఈరోజు ఆ భగవంతుడు మాకు అనుగ్రహంతో ఈరోజు మాకు వచ్చే అనుగ్రహం ఇచ్చాడు. చూస్తుంటే ఇంతమంది వీళ్ళకు ఎట్లా మీరు భగవంతుని కృపతోని చేస్తున్నారు అని అనిపిస్తున్నది. మాకు చాలా ఓపికతోని చేస్తున్నారు. చాలామందిని చూస్తే మాకు ఆశ్చర్యం వస్తుంది. ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు ఉంటేనే వాళ్ళు గొడవ చేసుకుంటారు. ఇంత 500-600 మంది ఉంటే కూడా సిస్టమేటిక్గా లైన్గా కూర్చున్నారంటే వీళ్ళు ఓపికతో నడిపిస్తున్నారు. ఆ భగవంతుని కృప ఉన్నది. మాకు చాలా ఇది అనిపించింది, మంచిగా అనిపిస్తున్నది. అభిషేకం కూడా బాగానే అనిపించింది. ఫస్ట్ మాతోని అభిషేకం చేయించారు. మాకు ఇంత దూరం వచ్చినందుకు భగవంతునికి అభిషేకం చేయించారు, సంతోషపడ్డాం. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.